కారణాలు అంటే ఇంతకుముందు వచ్చేసి లాస్ట్ ఒక 5 to 10 ఇయర్స్లో మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో దాదాపు లాస్ట్ ఇయర్ కూడా ఖరీఫ్ రబీ అంటే వానాకాలం యాసంగి కలిపేసి దాదాపు 1 కోటి ఎకరాల వరకు వరి సాగులో ఉందన్నమాట. అంటే అది ఖరీఫ్ అయితేనేమి రబీ అయితేనేమి మనం ఇంప్రూవ్డ్ మన నీటి రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఇంప్రూవ్ అవ్వడం వల్ల దాదాపు 1 కోటి ఎకరాల వరకు ప్రస్తుతం సాగులో ఉంది. మీరు అడిగినట్టుగా నేరుగా వరి విత్తడానికి వెళ్ళగల కారణాలు ఏంటి అని అంటే సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో వాతావరణ మార్పులు అనేది మనం ఎక్కువగా చూస్తున్నాము. వాతావరణ మార్పులు అంటే సకాలంలో పడాల్సిన రైన్స్ ఒకటి మనం కరెక్ట్ టైమ్లీగా రిసీవ్ చేసుకోవట్లేదు. రెండోది, ఒకవేళ టైమ్లీ మనం రైన్స్ వస్తున్నా కానీ ఆ 2 రైన్స్ మధ్యలో స్పెల్ అంటాం మనం. ఆ స్పెల్ అంటే గ్యాప్. ఆ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. లేదా కరెక్ట్ టైంకి, ఇప్పుడు నిన్న యాక్చువల్లీ చూసుకుంటే జూన్ ఫస్ట్ వీక్లో మనం సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎంటర్ అవుతుంది. తెలంగాణలో ఎంటర్ అయింది. మనం ఆల్రెడీ ఈ పాటికి హైదరాబాద్లో చాలా చోట్ల ఒక 2-3 చోట్ల వర్షాలు కూడా చూసాము. ఇలా ఎంటర్ అవ్వడం కరెక్ట్గానే మాన్సూన్ ఎంటర్ అవుతుంది, కానీ తర్వాత చూసుకున్నట్లయితే త్వరగా స్టాప్ అయిపోవడం అనమాట. ఇట్లాంటి డిఫరెంట్ క్లైమేటిక్ పారామీటర్స్ అంటే త్వరగా రావడం, లేట్గా తొందరగా ఎండ్ అవ్వకపోవడం, మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండడం, ఇట్లాంటి కొన్ని డిఫరెన్సెస్ వల్ల వరి సాగంటే ఫస్ట్ నర్సరీ వేసుకోవాలి. నర్సరీ ఒక 1 month డెవలప్ అయ్యే లోపల మెయిన్ ఫీల్డ్ ప్రిపరేషన్ చేసుకుంటాడు. ఇది సాధారణంగా జరిగే పద్ధతి. కానీ వాతావరణ మార్పుల వల్ల ఏమవుతుంది అని అంటే తను ప్లాన్ చేసుకున్నట్టు కాకుండా కొంచెం డిఫరెన్సెస్ వస్తున్నాయి. సో రైతు ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ లేట్గా వస్తుందను ఆయన నర్సరీ చేసుకొని అన్నీ రెడీగా ఉంటాడు, కానీ మెయిన్ ఫీల్డ్ తయారు చేసుకోవడానికి వచ్చేసరికి ఆయనకి సరిపడా వాటర్ రావట్లేదు. రీజన్ ఏంటి అంటే ఆయనకి నీళ్లు లేక కాలువలు కానీ రిజర్వాయర్స్ కానీ దేని మీద అయితే ఆయన డిపెండ్ అవుతున్నాడో దాని మీద ఆయనకి నీళ్లు రావట్లేదు, మెయిన్ ఫీల్డ్ ప్రిపేర్ చేసుకోలేకపోతున్నాడు. దీనివల్ల ఏమవుతుంది, నారు ఆయన ఆల్రెడీ 1 month అవుతుంది పెంచుకొని అది ముదిరిపోతుంది, అదొక ప్రాబ్లం. లేదా ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే లేట్గా మాన్సూన్ స్టార్ట్ అవ్వడం, లేట్గా రైన్ఫాల్ రావడం. ఇప్పుడు జూన్ 5వ తారీఖు పడాల్సిన వర్షం రాకుండా లేట్గా ఒక్కొక్కసారి జూన్ ఎండింగ్ సంథింగ్ రీజన్స్ వల్ల లేట్ అయిపోతుంది. క్లైమేటిక్ పారామీటర్స్ వల్ల లేట్ అయిపోవడం వల్ల నర్సరీ పోసుకోవడమే లేట్ అవుతుంది. దానివల్ల నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేసి ఆయనకి సీజన్ అంతా పోతుంది. స్టెప్ బై స్టెప్ ఇంకొక దానికి లీడ్ అవుతుంది అని మామూలుగా మనం ఆటల్లో అనుకుంటాం కదా, అదొక ప్రాబ్లం. ఈ మధ్య కాలంలో సాధారణంగా మనం ఎక్కువగా చూసే ప్రాబ్లం ఏంటంటే నాటు కూలీల ఖర్చు. మనం ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే నాటు వేయడానికి ఒక్కొక్క ప్రాంతానికి 3,000 నుంచి 6,000 వరకు ఒక ఎకరానికి సాగు ఖర్చు అవుతుంది అనమాట. ఈ 3,000 నుంచి ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే సాధారణంగా మనకు వర్షం పడినట్టయితే ఒక ఏరియాలో ఒక రిజర్వాయర్ కింద కానీ ఒక ఆయకట్టు కింద కానీ దాదాపు ఒక 100 ఎకరాలు ఒకే దాని కింద ఉంటారు. దాని కింద ఉన్న 100 ఎకరాలు అంటే ఈజీగా ఒక 30-40 మంది రైతులు అందరూ వరి సాగు చేస్తుంటారు. అందరూ ఒకే సమయంలో నాటేస్తారు, ఒకే సమయంలో నాటు కూలీలు అవసరం పడతారు. ఇక్కడ మేజర్ ప్రాబ్లం వస్తుంది. ఏంటి అని అంటే మీరు ఆ ఆయకట్టు కింద ఉన్నటువంటి 30-40 మంది రైతులు లేదా 100 మంది రైతులకి అందరికీ ఒకేసారి కూలీలు అవసరం పడుతుంది. ఇది ఈ మధ్య కాలంలో చూసినట్టయితే మేజర్ సమస్య కూలీల లభ్యత. మనం మామూలుగా ఇప్పటికే మనందరికీ తెలుసు, కూలీలు అగ్రికల్చర్ వర్క్స్కి ఎస్పెషల్లీ విలేజెస్లో మనకి వర్క్స్ చేయడానికి కూలీలు అనేది దొరకడం చాలా కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ దొరికినా కానీ వారికి డిమాండ్ అనేది ఆ టైంలో ఎక్కువగా ఉండడం వల్ల మనకి కరెక్ట్గా అవసరానికి తగ్గ పని చేసుకోవడానికి దొరకలేకపోతున్నారు. దీనివల్ల సన్నకారు రైతులు, మధ్యస్థ రైతులు వాళ్ళు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనేది పెరిగిపోతుంది. మూడో కారణం ఏంటి అని అంటే ఒకటి వాతావరణ మార్పులు అనుకున్నాము, రెండోది కూలీల లభ్యత అనుకున్నాం, మూడోది ముఖ్యంగా ఏంటి అని అంటే మన వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ అంటే వాటర్. మనం నేరుగా విత్తే పద్ధతులకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా నేరుగా విత్తే పద్ధతులు దమ్ము చేయకుండా డైరెక్ట్గా ఈ పొడి గింజల్ని మనం నేలలో వేస్తాం కాబట్టి మనకు ముఖ్యమైన వనరు అయినటువంటి వాటర్ని చాలా వరకు సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ అడ్వాంటేజెస్ వల్ల అంటే లాభాల వల్ల ఈ మధ్య కాలంలో ముఖ్యంగా సాగు ఖర్చు తగ్గించుకోవడానికి మనం ఎన్ని చెప్పినా రైతులకి ఏమి చేసినా కానీ ఫైనల్గా వచ్చే దిగుబడితో పాటు రైతుకి నికర ఆదాయం అనేది ఎక్కువ ఉన్నప్పుడు తనకు వచ్చిన నికర ఆదాయానికి సమానంగా కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు రైతు ఇంట్రెస్ట్గా నెక్స్ట్ టైం వెళ్ళడానికి ఉంటుంది. కాబట్టి ఇటువంటి దానికి ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం రైతులు నేరుగా విత్తే పద్ధతులకు మొగ్గు చూపుతున్నారు.